తిరుపతి దామినేడు నందు కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు విజయోత్సవ జయప్రదం చేసిన కూటమి నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు తెలియజేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు సి శంకర్ యాదవ్ గత 15 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ నందు క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పార్టీ ఆదేశాల మేరకు క్రియాశీలంగా పనిచేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని తెలుగుదేశం పార్టీ గెలుపు కొరకు కృషి చేశారని తెలిపారు. బీసీ అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీ అని కొనియాడారు. చిట్టిబోయిన శంకర్ యాదవ్ తన సొంత నిధులతో చలివేంద్ర కేంద్రాలు, అన్నదాన కార్యక్రమాలు, చంద్రగిరి ప్రభుత్వ హాస్పిటల్ నందు ఓపీ బుక్కులు, ఫర్నిచర్ మరమ్మతులు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా అలాగే అనేక సందర్భాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అని తెలిపారు. సూపర్ 6 సూపర్ హిట్ జయప్రదం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కూటమి పరిపాలనలో జరిగినటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి నందు దామినేడు నందు కూటమి ప్రభుత్వం సుపరిపాలన విజయోత్సవ సభను జయప్రదం చేసిన కూటమి నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు నా శుభాభినందనలు. సూపర్ 6 సూపర్ హిట్ చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు. సూపర్ 6లో మొదటగా పేదవాళ్ళను గుర్తించి వాళ్ళ కోసం పింఛన్లని 3,000 నుంచి 4,000 చేశారు. గత ప్రభుత్వంలో 2,500 ఇస్తూ 250 విడతల వాదిరిగా జనాలను ఇబ్బంది పెట్టారు. అలా కాకుండా మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకేసారిగా 1,000 రూపాయలు పెంచి 4,000 పింఛన్ని మనకు అందజేశారు. దీనికి ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రజలను నిజంగా అర్థం చేసుకున్న నాయకుడు ఎవరైనా అంటే మనం మనస్ఫూర్తి చెప్పాల్సిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. పేదలకు అన్నం పెట్టడానికి అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించారు. 5 రూపాయలకే నాణ్యమైన భోజనం పెట్టడంలో ఆయనే సాటి. మహిళలకు సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా దీపం పథకం ఇస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వారి ఖాతాల్లో నగదు జమ చేశారు. స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేశారు. నారా లోకేష్ గారు ఏ విధంగా అయితే యువగల పాదయాత్రల్లో ఇచ్చిన హామీ ప్రకారం మెగా డిఎస్ని నిర్వహించి వాళ్ళకి నియామక పత్రాలు కూడా అందజేశారు. వరుసగా 2 ఏళ్ళు కూడా జాబ్ క్యాలెండర్ని విడుదల చేశారు. నాడు తండ్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కియా షోరూమ్ ఎలా తెచ్చారో నేడు మన ప్రియతమ నారా చంద్రబాబు నాయుడు గారు కుమారుడు నారా లోకేష్ గారు రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ తీసుకురావడం జరిగింది. అమరావతిని చట్టబద్ధం చేసినందుకు ముఖ్యంగా మన నరేంద్ర మోడీ గారికి, మన నారా చంద్రబాబు నాయుడు గారికి, మన సహకరించిన కూటమి ప్రభుత్వానికి, అన్ని పార్టీలకు ధన్యవాదాలు. బీసీ అంటే తెలుగుదేశం పార్టీ అంటే బీసీ ఏదైతే మనకు పెద్దపీట వేస్తుందో బీసీలందరికీ న్యాయం చేస్తుంది. అంతేకాకుండా రిజర్వేషన్ ప్రకారము మనకు సీట్లు కేటాయించడంలో పెద్దపీట వేసేది ఓన్లీ టీడీపీ అని మాత్రం మనస్ఫూర్తి చెప్పుకోవచ్చు. నేను 2010లో నుంచి మన పార్టీ కార్యక్రమాల్లో చేరి అందరితో కష్టపడుతూ ముందుకు వస్తున్నాను. చిన్న కార్యకర్త నుంచి నేను వార్డులో పనిచేయడంలో కానీ నాకు అప్పట్లో వెంకటరమణ గారు పోటీ చేసిన 2014లో పోటీ చేయడంలో ఆయనకి సహకరించడం కానీ, తర్వాత 2019లో సుగుణమ్మ గారికి ఆమె పోటీ చేసినప్పుడు ఆమెకు సహకరించడం కానీ, మళ్ళా కూటమి ప్రభుత్వం ఎవరైతే నిర్మించారో మన ఆర్ఎన్ శ్రీనివాసులు కానీ వీళ్ళందరికీ గెలవడంలో కీలక పాత్ర వహించాను. నేను నా వంతు కృషి చేసి వాళ్ళని తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఏమేమి చేయాలో కార్యక్రమాలను మంచిగా ఒక క్రమశిక్షణలో ఆయన చెప్పిన దాంట్లో చేసుకుంటూ పోతున్నాము. అంతేకాదు గత ప్రభుత్వంలో మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టినా మేము పార్టీ కోసం గట్టిగా ఉండి పోరాడి ఈరోజు మనం ఒక మబ్బు తిరుగుతుంది కదా, మబ్బు తిరిగినట్టు ప్రజల్లో వెలుగు తెచ్చి ఈరోజు ప్రజల్లో చైతన్యం తెచ్చి మన అభివృద్ధిని సాధించుకోవడంలో టీడీపీ ముందుందని తెలియజేస్తూ గర్వంగా మేము చెప్పుకుంటూ మేము పార్టీలో ఉండి ఆయన సేవ చేసుకోవడం అనేది ప్రజల పట్ల
విశ్వాసంతో ఉండడం అనేది మాకు సంతోషంగా ఉంది. ఇంతేకాదు ప్రజల్లో ఒక అవేర్నెస్ రావాలంటే ఒక మంచి ప్రభుత్వం ఉంటే కానీ రాదని చెప్పి తెలియజేయడం అయింది. ఉద్యోగాలు ఏర్పాటులో కానీ ప్రజల పట్ల ప్రేమాభిమానాలతో ఉండడం కానీ, ఒక కుటుంబం ఎలా ఉంటుందో తెలుగుదేశం పార్టీలో అదే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త, చిన్న కార్యకర్తనైనా సరే నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని భవిష్యత్తుని గురించి ఆలోచించి ముందుకు అడుగేస్తుంటారు. ఎందుకంటే అది ఒక కుటుంబం. టీడీపీ అంటేనే ఒక కుటుంబం. మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వారిలో ఇంకా మరిన్ని పరిశ్రమలు, మరిన్ని అభివృద్ధులు కార్యక్రమాలు చేస్తారని చాలా సంతోషిస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.